హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ డైరీస్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవి ఏంటి అనుకుంటున్నారా? ఇవి బత్తాయి కాయలండి. చిన్న చిన్న పిందెలు ఉన్నాయి, ఇంకా పెద్దగా అవ్వలేదు. డిసెంబర్ జనవరి నెలలో పెద్దగా అవుతాయి, పళ్ళు అవుతాయి అన్నమాట. ఈరోజు వచ్చేసి ఈ వీడియో ఏంటంటే, ఈరోజు నేను మా పెరటిలో కంది మొక్కలు వేసాము కదా, అందులో కలుస్తున్నాను అన్నమాట. తవ్వడం అంటారు కదా, తవ్వుతున్నాను. అయితే గడ్డి ఉంది కదా అండి, గడ్డి ఎక్కువ అవుతుంది. కొంచెం చిన్నగా ఉన్నప్పుడే తవ్వుకుంటే తొందరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది కదా, టైం కూడా ఎక్కువ పట్టదని చెప్పేసి నేను తవ్వుతున్నాను. ఇంకా పెద్దగా అవుతుంటే టైం కూడా సరిపోదు అన్నమాట తీయడానికి. పెద్ద పెద్ద చెట్లు అవుతాయి కదా గడ్డి కలుపు మొక్కలు. అందుకని చెప్పేసి నేను ఈరోజు అయితే తవ్వుతున్నాను మా పెరట్లో. అయితే ఇటు తవ్వుతున్న సైడ్ అయితే చెట్లు అయితే ఏం లేవండి. ఇటు సైడ్ ఇంకేమన్నా వేరే ఏమన్నా చెట్లు పెడదామని అనుకుంటున్నాము. అక్కడ ఒకటి అయితే సపోటా చెట్టు ఉండే, ఆ సపోటా చెట్టు అయితే ఇది దున్నుతారు కదా ట్రాక్టర్ తోటి, పెరడు దున్నినప్పుడు అది మొత్తం తీసేసిందండి. అది మొత్తం పాడు చేసింది, కొమ్మలన్నీ విరిగిపోయినాయి. ఒక మొదలు మాత్రమే ఉంది కిందికి, అది ఎగురు వస్తుందో రాదో తెలియదు కానీ అదే ఉంది. అదైతే నేను పెట్టాను, ఒక 2-3 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. పెద్దగానే అయింది, కాకపోతే ట్రాక్టర్ మొత్తం పాడు చేసేసింది. చాలా బాధ అనిపించింది నాకైతే ఆ చెట్టు అలా అయినందుకు. ఎగురు వస్తుందో రాదో చూడాలి. మొదలైతే ఉంది. ఇక్కడైతే నేను తవ్వేస్తున్నాను. ఇటు సైడు నా వెనకాల సైడే ఇక్కడ ఉంటుంది అన్నమాట ఆ చెట్టు, సపోటా చెట్టు. అక్కడ మూలకు వచ్చేసి పుట్ట ఉంటుందండి, ఒకటి పుట్ట. పాములు ఉంటాయి, అందులో నుంచి అయితే చాలా పాములు వస్తాయి అప్పుడప్పుడు. అయితే అక్కడ తవ్వుతున్నప్పుడు నాకైతే ఫుల్ భయం వేసింది, ఇందులో నుంచి ఏమన్నా బయటికి వస్తాయో ఏమో అని చెప్పేసి ఫుల్ భయపడ్డాను. కాకపోతే ఏం రాలేదు అందులో ఉండైతే. అది తవ్వుతుంటే మొత్తం చెదలు అయితే బయటకు వస్తుంది, చీమలు చెదలు అవన్నీ ఉన్నాయి అందులో. అక్కడ తవ్వేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మెల్లమెల్లగా తవ్వేశాను నేను. ఈ వీడియో ఎప్పటిదంటే శనివారం రోజు తీసానండి. ఈ వీడియో అయితే నాకు పెట్టడానికి టైం లేక కుదరలేదు, అందువల్ల కొంచెం లేట్గా అయితే పెడుతున్నాను వీడియో అయితే. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి, షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి, ఆదరించండి నా ఛానల్ని అయితే. ఇవే అండి కనిపిస్తున్నాయి కదా, ఇవే పుట్టలు. అందులో మొత్తం చెదలే ఉంది, లోపల కనబడట్లేదు కానీ అక్కడి వరకు అయితే తవ్వేశాను. ఇక్కడి వరకు మొత్తం అయిపోయింది. ఒక 1 సైడ్ ఇవి స్ట్రైట్గా ఉన్నాయి, మొత్తం టేకు చెట్లు అండి. టేకు చెట్లు మా డాడీ తీసుకొచ్చి పెట్టాడు, కొంచెం పెద్దగా అయినాయి. కొన్నేమో ఇవి విరిగిపోతున్నాయి ట్రాక్టర్ దున్నినప్పుడు, లేదంటే ఎడ్లు అలా వస్తాయి కదా పెరట్లోకి, అలా విరిగిపోతున్నాయి అన్నమాట. విరిగినప్పుడల్లా మళ్ళీ అవి పెరుగుతున్నాయి, మంచిగానే పెరుగుతున్నాయి. విరిగినా కూడా మంచిగానే పెరుగుతున్నాయి, పెద్దగా అవుతున్నాయి. ఇది మొత్తం తవ్వేయాలి, తవ్వాలి. ఇది ఒక్క రోజులో కాదు, కాకపోతే రోజు కొంచెం తవ్వేయాలి. ఆఫ్టర్నూన్ అయిపోయింది, నేను తినేసి వచ్చిన తర్వాత కొంచెం అయితే తవ్వాను. తవ్విన తర్వాత మళ్ళీ వర్షం వచ్చిందన్నమాట, కొంచెం చినుకులు చూస్తున్నారు కదా, చినుకులు పడుతున్నాయి, వర్షం పడుతుంది. వర్షం ఒక 1/2 అవర్ 20 మినిట్స్ అలా పడింది. పడిన తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ తవ్వాను. ఎక్కువ ఏం పడలేదు వర్షం అయితే. ఈ రోజు అంతా శనివారం రోజు టోటల్ బిజీనే అండి, బిజీ డే అన్నమాట నాకైతే. అది మొత్తం వర్క్తోనే అయిపోయింది, ఫుల్ వర్క్ ఉంది అసలు. అంటే తవ్వాను, మళ్ళీ ఈవినింగ్ 5 వరకు అయితే ఇవి తవ్వాను. తవ్విన తర్వాత మళ్ళీ చర్చి దగ్గరికి వెళ్ళేసి, చర్చి దగ్గర కొంచెం అంతా తుడిచేసి క్లీన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి, మళ్ళీ ఇంటి దగ్గర ఊడవడం, మళ్ళీ గిన్నెలు తోమడం, అవన్నీ సరిపోయిందండి. ఒక 5 మినిట్స్ కూడా నేను అసలు రెస్ట్ తీసుకోలేదు, అంత బిజీ షెడ్యూల్ అయిపోయింది శనివారం రోజు నాకైతే. ఇది తవ్విన తర్వాత మొత్తం ఒకేసారి చెత్త కుప్పలు ఉన్నాయి కదా, అవి గడ్డి కుప్పలన్నీ తీసేయాలి. గడ్డి కుప్పలు తీసేయకుంటే నైట్ అందులోకి పాములైనా లేదంటే తేళ్ళు పురుగులు ఏమైనా వచ్చి పడుకుంటాయి అన్నమాట. గడ్డి కుప్పలు మాత్రం కంపల్సరీ తీసేసుకోవాలి తవ్విన రోజే. రేపు తీసేస్తా అంటే తీసేయచ్చు, కాకపోతే అందులో ఏమైనా వచ్చి ఉంటే మనం చూసుకోకుండా హడావిడిగా అవి కుప్పలన్నీ తీసేస్తాం కదా. చెత్త కుప్పలు తీసేసినప్పుడు పట్టుకున్నప్పుడు ఏమైనా ఉంటే ప్రమాదం జరుగుతుంది. అందువలన మనం ఏ రోజైతే గడ్డి తవ్వుకొని కుప్పలు వేసేస్తామో ఆ రోజే తీసేసుకోవడం బెటర్ అన్నమాట. ఇక్కడ 1 సైడ్ అయితే ఒక హాఫ్ అయితే మొత్తం తవ్వేశాను నేను. ఈరోజు ఇది తవ్వాలి అని అనుకున్నాను,
తవ్వేశాను. 5 వరకు అయితే అయిపోయింది. ఇంకా వర్షం రాకుంటే ఇంకా తొందరగా ఈజీగానే అయిపోయేది. కాకపోతే వర్షం రావడం వలన కొంచెం అయితే లేట్ అయింది. కొంచెం నడుము కూడా వచ్చిందండి నాకైతే. టోటల్ డే మొత్తం నిల్చొని వంగే పని చేస్తూనే ఉన్నాను కదా, కొంచెం నడుము అయితే నొప్పి వచ్చింది. కాకపోతే ఏం రాలేదు, కొంచెం నార్మల్గా ఉంది. ఇది మొత్తం ఇగో తవ్వేసాను చూడండి, మంచిగా కనిపిస్తున్నాయి ఇప్పుడు చెట్లు అయితే. అటు సైడ్ పక్క అయితే మొత్తం గడ్డితోనే ఉంది, గడ్డిలో కలిసిపోయినాయి చెట్లు కూడా. ఇప్పుడు తీసేసిన తర్వాత మంచిగా ఉంది చూడండి. చెట్లు కూడా మంచిగా పెరుగుతాయి అన్నమాట. వీటికి కొంచెం ఏమన్నా మందు, యూరియా అలాంటిది వేసేస్తే ఇంకా మంచిగా పెరుగుతాయి చెట్లు. పెరట్లో ఇలా తవ్వుకోవడం నాకు అది చాలా ఇష్టం. కూరగాయల చెట్లల్లో అయినా ఎందులో అయినా తవ్వడం అంటే చాలా ఇష్టం. ఇది అయిపోయిన తర్వాత నేను చర్చి దగ్గరికి వెళ్ళానండి. చర్చి దగ్గర మొత్తం చీకటిగా ఉంది, కరెంట్ ఏం లేదు. నేను వెళ్ళినప్పుడైతే మొత్తం అన్నీ తీసేసి మళ్ళీ దులిపి మళ్ళీ వేస్తున్నాను. అంత డస్ట్ తోటి నిండిపోయి ఉంది మొత్తం అయితే. అంత క్లీన్ చేస్తున్నాను నేనైతే. కింద కార్పెట్ కూడా అది దులిపేయాలి. దులిపి మళ్ళీ పెట్టి మళ్ళీ మొత్తం ఊడ్చి మొత్తం తుడిచిన తర్వాత మళ్ళీ అంత మంచిగా సర్ది పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చాను అన్నమాట నేను. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో వీడియో అయితే కరెక్ట్గా క్లియర్గా కనిపించట్లేదు. నేను విండోలో పెట్టి తీసాను ఇది వీడియో, అందువల్ల కొంచెం డార్క్గా కనబడుతుంది. లైట్ కూడా లేదు కదా, కరెంటు కొంచెం అయిన తర్వాత కరెంట్ అయితే వచ్చింది. మేము సాటర్డే రోజే ఎందుకు ఇవన్నీ చేస్తామంటే సండే రోజు అసలు టైం ఉండదు కదా. మార్నింగ్ ఇంటి దగ్గర పని చేసుకోవాలి, మళ్ళీ చర్చి దగ్గరికి వెళ్ళి చేయాలంటే అంత టైం ఉండదు. కాబట్టి మనం రెడీ అవ్వాలి, అన్నీ ఉంటాయి కదండి. అందుకని చెప్పేసి సాటర్డే రోజే మేము చర్చి దగ్గరికి వెళ్ళేసి ఇదైతే చేస్తాము. ఇంటి దగ్గర లేనప్పుడైతే సండే రోజే చేయాలి అది. ఇంకా నేను ఇక్కడ పని చేస్తుంటే మా తాత వచ్చాడు. అమ్మమ్మ తాత ఉంటారు కదా, ఆ తాత అన్నమాట. వచ్చి ఏం చేస్తున్నామని అడిగి కొద్దిసేపు మాట్లాడి ప్రేయర్ చేసుకున్నాడు. ప్రేయర్ చేసుకుని నాతో మాట్లాడి వెళ్ళిపోయాడు అన్నమాట. నేను పని చేస్తుంటే ఎవరైనా ఒకరు కనిపిస్తే అక్కడికి వచ్చి మాట్లాడతాడన్నమాట. ఏం చేస్తున్నారు ఏంటి అనేది. వాళ్ళకొక్కరికి అలా ఉండి ఉండి బోరుగా అనిపిస్తుంది కదా. ఎవరైనా చిన్న పిల్లలైనా కొంచెం అలాగా అనిపిస్తే మాట్లాడతాడన్నమాట. ఎంత ఫాస్ట్గా అయిపోతుంది చూడండి వర్క్ అయితే. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలాగే మంచిగా ఫాస్ట్గా చేయడం ఎంత బాగుంటుంది కదండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, కానీ మనుషులం కదా అంత ఫాస్ట్గా చేయలేము. నేను చాలా క్లిప్స్ కూడా అసలు పెట్టలేదు, ఎందుకంటే ఫుల్ లెంత్ అవుతుంది. ఇప్పటికే వీడియో మొత్తం లెంత్ అయిపోయిందని చెప్పేసి కొంచెం అన్నీ కట్ చేసి అయితే షార్ట్స్ అలా పెడుతున్నాను. మరీ ఎక్కువ లెంత్ అవసరం లేదు, నార్మల్లే కదా అని చెప్పేసి అయితే ఎక్కువ అయితే ఏం పెట్టలేదు. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఇది నేను చర్చ్ వీడియో వచ్చేసి నేను ఒక వీడియో కూడా చేసి పెట్టాను చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అయితే చర్చ్ వీడియో అని ఉంటుంది, అదైతే వెళ్ళి చూడండి. చూడని వాళ్ళు అందులో క్లియర్గా మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం చీకటిగా కనబడుతుంది. ఒకవేళ చూడాలనిపిస్తే అయితే మీరైతే వెళ్ళి చూడండి, చూడాలనిపించిన వాళ్ళు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అయితే నేనైతే మంచి వీడియోస్ చేస్తాను. మొత్తం అయితే అయిపోయిందండి వర్క్ అయితే. చూడండి నా ఫేస్ ఎలా అయిపోయిందో. డే అంత వర్క్ వల్ల నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత ఇది నైట్ టైం అన్నమాట, నైట్ 10కి అలా. ఇది నేను మీషో నుండి ఆర్డర్ పెట్టుకున్నాను. నెయిల్ రిమూవర్ అవి ఉంటాయి కదా అండి, స్ట్రిప్స్ అవన్నమాట. అందులో 6 వచ్చాయి. 6 వస్తే ఒకటైతే మా కజిన్కి ఇచ్చేసాను, ఇంకా 5 నా దగ్గర ఉన్నాయి. అవైతే మొత్తం 120కి వచ్చాయండి. 5 కూడా 6 కూడా 120కి వచ్చాయి. బయట అయితే ఒకటైతే 30 రూపీస్ పడుతుంది, కానీ చాలా తక్కువ కాస్ట్కి వచ్చినాయి అన్నమాట. నేను నెయిల్స్ అంత బాగాలేవు, బురదలో అలా తిరిగి మొత్తం పాడైపోయినాయి అని చెప్పేసి నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నాను. నెయిల్ పాలిష్ బురదలో పనిచేసే వాళ్ళు ఇలా పెట్టుకుంటే మంచిదండి, ఎందుకంటే నెయిల్స్ అనేవి ఖరాబ్ అవ్వవు. ఎందుకంటే బురదలో తిరుగుతున్నప్పుడు మొత్తం వైట్ ఉంటాయి కదా నెయిల్స్, అవి ఆరెంజ్ కలర్లో బురద కలర్లో అలా అయిపోతాయి అన్నమాట. అలా అయిపోతే అంత నెయిల్స్ అంతా మంచిగా కనబడవు. అందుకని నెయిల్ పెయింట్ పెట్టేసుకుంటే మనకు తీసేసినప్పుడు ఆ నెయిల్ పెయింట్ అనేది తీసేసినప్పుడు మనకు నార్మల్ కలర్ వైట్ కలర్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తాయి నెయిల్స్ కూడా.
మంచిగా ఉంటాయి. అందుకని బురదలో పనిచేసే వాళ్ళు నెయిల్ పాలిష్ పెట్టుకోవడం బెటరు. నెయిల్స్ అనేవి పాడవ్వకుండా ఉంటాయి. ఇది బురదలో తిరిగే వాళ్ళకి అంటే పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది నెయిల్స్ ఎలా అవుతాయి వాటర్లో పనిచేస్తే అనేది అయితే అర్థమవుతుంది. ఇక్కడ 2 కలర్సే ఉన్నాయండి నా దగ్గర. ఒకటి బ్లూ ఉంది, ఇంకొకటి వచ్చేసి పెసర్ గ్రీన్ కలర్ అన్నమాట. పెసర్ గ్రీన్ కలర్ అయితే హ్యాండ్స్కి పెట్టేసుకున్నాను, బ్లూ కలర్ ఒకటైతే కాళ్ళకు పెట్టేసుకున్నాను. అప్పటికే కాళ్ళ గోళ్ళు అయితే మొత్తం పాడైపోయినాయి. మొత్తం మట్టి గోళ్ళ నెయిల్స్ లోపలికి వెళ్ళి అలా తినడం ఉంటుంది కదా, అలా పాడైపోయాయి ఆల్రెడీ అప్పటికే. చూస్తున్నారు కదా, మొత్తం అంతా బిజీగా అయిపోయిందన్నమాట వర్క్ తోటైతే. ఇప్పుడైతే ఇది పెట్టేసుకొని ఇంకా పడుకోవాలి. పడుకున్న తర్వాత మార్నింగ్ ఇంకా లేచి చర్చికి వెళ్ళాలి. ఇక్కడైతే మేము చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ వీడియో అండి నార్మల్గా చిన్న క్లిప్ తీసి చూపిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది నేనే అన్నమాట. ఇది మేము చర్చి నుంచి ఇంటికి రాగానే ఫుల్ వర్షం పడిందండి. వర్షం పడడం వల్ల మా అమ్మని ఏదన్నా ఒకటి తినడానికి చేయమని అడిగితే ఇవి గోధుమ పిండి బజ్జీలు అవి చేసిందన్నమాట. చాలా బాగుంటాయి కూడా గోధుమ పిండి బజ్జీలు, చాలా టేస్టీగా ఉంటాయి. మా అమ్మ చేస్తుంది అప్పుడప్పుడు ఇంట్లో అయితే. చూడండి చాలా బాగుంటాయి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే గాయ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.